నమస్కారం. సన్షైన్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై అంకుర హాస్పిటల్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ హైదరాబాద్, మై డాక్టర్ కేష్ తైలం మరియు మల్లికా స్పైన్ సెంటర్ గుంటూరు. ప్రత్యక్షంగా పరోక్షంగా మన ఆరోగ్యానికి గొడ్డలి పెట్టులా పరిణమిస్తోన్న అధిక రక్తపోటుకు కారణాలు, బీపీని అదుపులో ఉంచుకునే మార్గాల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. అధిక రక్తపోటు, దీన్ని మనం హై బీపీ అని, హైపర్ టెన్షన్ అని పిలుచుకుంటాం. స్వతహాగా ఇదొక వ్యాధి కాదు, కానీ మన శరీరంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎన్నో రకాల సమస్యల్ని తెచ్చిపెడుతుంది. మెదడు, గుండె, కిడ్నీల వంటి కీలక అవయవాలను నిర్వీర్యం చేస్తుంది. ఈ నేపథ్యంలో మన ఆరోగ్యానికి గొడ్డలి పెట్టులా పరిణమిస్తోన్న రక్తపోటును మనం సమర్థంగానే ఎదుర్కొంటున్నామా? తోడేలులాగా మన వెంటే పొంచి ఉండే హైబీపీ విషయంలో మనం అప్రమత్తంగానే ఉంటున్నామా? హైబీపీ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. అధిక రక్తపోటును అర్థం చేసుకోవాలంటే ముందు మన రక్తం గురించి తెలుసుకోవాలి. రక్తం మనకు ప్రాణాధారం, మన దేహంలోని అణువణువుకు జీవాధారం. ప్రాణవాయువును, పోషకాలను మన శరీరంలోని ప్రతి కణానికి మోసుకెళ్తుంది రక్త ప్రవాహం. ఇక్కడ చూడండి, లబ్ డబ్ మని స్పందిస్తూ మన గుండె అన్ని అవయవాలకు రక్తాన్ని ఎలా పంపిస్తోందో. హృదయ స్పందన జరిగిన ప్రతిసారి గుండె నుంచి రక్తం బయటకెళ్తుంది. అత్యంత ఒత్తిడితో గుండె రక్తాన్ని బయటకు నెడుతుంది. ఇలా రక్తం ప్రవహిస్తున్నప్పుడు రక్తనాళాల లోపలి గోడలపై కొంత ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడినే మనం రక్తపోటని, బ్లడ్ ప్రెషర్ అని, బీపీ అని పిలుస్తాం. 120/80 ఆరోగ్యవంతుల్లో సాధారణంగా ఉండే రక్తపోటిది. పైన కనిపిస్తున్న సంఖ్యను సిస్టోలిక్ ప్రెషర్ అని, కింద కనిపిస్తున్న సంఖ్యను డయాస్టోలిక్ ప్రెషర్ అని పిలుస్తారు. పై సంఖ్య గుండె నుంచి రక్తం బయటకెళ్లేటప్పుడు ఉండే ఒత్తిడిని, కింది సంఖ్య గుండె విశ్రాంతి స్థితిలో ఉండే ఒత్తిడిని సూచిస్తాయి. సాధారణంగా 120/80 ఉండాల్సిన రక్తపోటు ఇవాళ మనలో చాలా మందిలో బాగా పోటెత్తుతోంది. ఇందుకు కారణాలు అస్పష్టమని చెబుతారు డాక్టర్లు. జన్యుపరమైన అంశాలు మొదలుకొని గజిబిజి జీవనశైలి, వ్యక్తిగత అలవాట్లు మొదలైనవన్నీ ఈ హై బీపీని తెచ్చిపెడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా బీపీ అనేది 120/80 అంటే 120 సిస్టాలిక్, 80 మిల్లీమీటర్ హెచ్జీ అనేది డయాస్టాలిక్, నార్మల్ బీపీ ఉంటుందండి. మనకి ఏజీ పెరిగే కొద్దీ మన రక్తనాళాల్లో కొలెస్ట్రాల్, లిపిడ్స్ ఇవి పేరుకుపోతుంటాయి అన్నమాట. తద్వారా ఏమవుతుందంటే రక్తనాళాల్లో స్టిఫ్నెస్ అనేది పెరిగిపోతుంది, ఎలాసిటీ తగ్గిపోతుంది. సో మనకి హార్ట్ పంపింగ్ చేసేటప్పుడు స్టిఫ్నెస్ అనేది పెరిగిపోతుంది కాబట్టి న్యాచురల్గా బీపీ అనేది పెరిగిపోతుంది. సో ఏజ్ పెరుగుతూ ఉన్నప్పుడు ఈ ఆర్టీస్ అనేవి స్క్లీరోసిస్లోకి వెళ్ళిపోతుంటాయి కాబట్టి, అంత స్టిఫ్నెస్ పెరిగిపోతుంటాయి కాబట్టి తద్వారా బీపీ అనేది పెరుగుతూ ఉంటుంది. ప్రైమరీ హైపర్ టెన్షన్లో ఇది జెనెటిక్స్ అంటే వాళ్ళు జెనెటికల్ కూడా వస్తుంటుంది అనమాట. ఇతర కారణాలు తీసుకున్నప్పుడు అయితే ఒబేసిటీ అంటే ఓవర్ వెయిట్ వల్ల మనకి బీపీ పెరుగుతుంటుంది. లేడీస్లలో మోర్ దెన్ 90 సెంటీమీటర్స్ నడుం చుట్టుకొలత ఉన్నట్లయితే, అదేవిధంగా వేస్ట్ సర్కంఫరెన్స్ మగవాళ్ళలో మోర్ దెన్ 80 సెంటీమీటర్స్ ఉన్నట్లయితే వీళ్ళు హై రిస్క్ ఉంటుంది అనమాట. ఇలాంటి వాళ్ళలో ప్రతి 1 kg 2 pounds కనుక వెయిట్ పెరిగినారంటే 1 మిల్లీమీటర్ హెచ్జీ సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ వెయిట్ అయిన వల్ల కూడా హై రిస్క్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. సెకండ్ థింగ్ కొలెస్ట్రాల్ కూడా, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువ ఉండి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళలో కూడా మనకి బీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా స్మోకింగ్ చేసే వాళ్ళలో, తర్వాత ఎక్సర్సైజ్ చేయకుండా ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉండే వాళ్ళలో కూడా ఈ రిస్క్ ఫ్యాక్టర్ అధికంగా ఉంటుంది. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకంటే చేయని వాళ్ళలో 30 to 50% ఛాన్సెస్ బీపీ వచ్చే ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. అదేవిధంగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో కూడా వాళ్ళలో 20 to 25% అధికంగా ఉంటుంది బీపీ వచ్చే ఛాన్సెస్.
సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ బీపీ వచ్చేందుకు కారణమవుతుంటాయి. ఈ సెకండరీ హైపర్ టెన్షన్ అంటే మనకి సెకండరీ కాజెస్ ఉంటాయి. అంటే హైపోథైరాయిడిజం ఉందనుకోండి, హార్మోనల్లో హైపోథైరాయిడిజంలో బీపీ రావటము, తర్వాత కుషింగ్ సిండ్రోమ్లో రావటం, ఈ హార్మోన్లు పెరిగిపోవటం వల్ల కూడా బీపీ వస్తుంది. అదేవిధంగా రీనాల్ కాజెస్లో రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ ఉన్నా కూడా వీటిల్లో కూడా మనకి ఏమైందంటే బీపీ అనేది పెరుగుతుంది. కోయాక్టేషన్ ఆఫ్ అయోర్టా ఇలాంటి కండిషన్లో బీపీ అనేది పెరుగుతుంది. ఇవన్నీ సెకండరీ హైపర్ టెన్షన్ మనం చెప్పుకోవచ్చు. హై బీపీ ఉన్నట్టుండి విరుచుకుపడే సమస్యేం కాది. ఏళ్లుగా మన వెంటే పొంచి ఉండి అదను చూసి దెబ్బతీస్తుంది. తరచూ బీపీని పరీక్షించుకుంటూ ఉంటే అధిక రక్తపోటు ముప్పును ముందుగానే తెలుసుకోవచ్చు. రక్తపోటు 120/80 నుంచి 139/89 మధ్య ఉన్నప్పుడు దాన్ని ప్రీ హైపర్ టెన్షన్ దశగా భావించాలి. జీవన శైలి, ఆహారపు అలవాట్లలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా హై బీపీలోకి వెళ్లకుండా నివారించుకోవచ్చు. 139/89 నుంచి పెరుగుతున్న కొద్దీ హై బీపీ ముప్పు కూడా పెరుగుతున్నట్లే. సాధారణంగా హై బీపీని 3 దశల్లో చెప్పుకోవచ్చు. 140/90 నుంచి 159/99ని మొదటి దశగాను, 160/100 నుంచి 179/109ని రెండో దశగాను, 180/110ని మూడో దశగాను చెబుతారు డాక్టర్లు. ఈ దశల్లో బీపీని అదుపులో ఉంచుకునేందుకు తప్పనిసరిగా మందులు వాడాల్సి ఉంటుంది. 90% పీపుల్లో బీపీ అనేది ఏసిమ్టమాటిక్గా ఉంటుంది. వాళ్ళకి తెలియదు బీపీతో సఫర్ అవుతున్నారని. ఈ రోజుల్లో చాలామంది విలేజ్లో కూడా అండి ఎక్కువ మంది బీపీతో షుగర్తో సఫర్ అవుతున్నారు. ఇవి ఏసిమ్టమాటిక్ ఉండటం వల్ల బయటపడటం లేదు. వాళ్ళకి ఏదైనా టెస్ట్ చేసినప్పుడు మాత్రమే బయటపడుతుంది. అయితే ప్రధానంగా ఈ బీపీ పెరిగినప్పుడు మెడనరాలు లాగుతున్నట్టు, తల బరువెక్కినట్టు, తలనొప్పి రావటము, ఇంకా బీపీ ఎక్కువైనప్పుడు గిడ్డినెస్ వచ్చి వామిటింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కొద్దిమందిలో చెస్ట్ టైట్నెస్ ఉండటము, బ్రెత్లెస్నెస్, ఆయాసం రావటము, పాల్పిటేషన్స్, గుండె దడదడని కొట్టుకున్నట్టు ఉండటము, ఇవన్నీ కూడా ఈ బీపీ సింప్టమ్స్ అనమాట. కొద్దిమంది చెప్తారు నిద్ర రావట్లేదు సార్ అని. అయితే వీళ్ళతో ఇరిటేషన్తో ఏమిటంటే నిద్ర కూడా తక్కువైపోతుంటుంది. హాస్పిటల్కి వచ్చినప్పుడు బీపీ కనుక ఒకసారి ఎక్కున్నప్పుడు వెంటనే టాబ్లెట్ స్టార్ట్ చేయకూడదండి. ఎందుకంటే ప్రతి పేషెంట్ కూడా మినిమం 3 రీడింగ్స్ అలా తీసుకుని బీపీ టాబ్లెట్ స్టార్ట్ చేయడం అవసరం ఉంటుంది. కొద్దిమంది టెన్షన్తో రావటం, అదేవిధంగా వెహికల్లో స్పీడ్గా రావటము, తర్వాత హాస్పిటల్కి వచ్చినప్పుడు మెట్లెక్కి వస్తుంటారు. ఆ టైంలో కూడా ఏమవుతుందంటే మనకు బాడీ యాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి బీపీ ఎక్కువ వస్తుంటుంది. సో ప్రతి వ్యక్తికైనా బీపీ చెక్ చేసేటప్పుడు ఒక 10-15 మినిట్స్ కూర్చోబెట్టింది, ఆ తర్వాత చెక్ చేయడం అనేది అవసరం అవుతుంది. అదేవిధంగా వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటే కొద్దిమందికి ఎలా ఉంటారు, ఇంట్లో బీపీ నార్మలే ఉంటుంది, డాక్టర్ని చూడగానే హాస్పిటల్కి రాగానే బీపీ అనేది అదే విధంగా పెరిగిపోతూ ఉంటుంది. వీళ్ళని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటారు. వీళ్ళల్లో ఏంటి అని అంటే అంబులేటరీ బీపీ మిషన్ వాళ్ళకి 24 hours రికార్డ్ చేసి చూస్తాం అనమాట. తద్వారా వాళ్ళకి బీపీ ఉందా లేదనేది తెలుస్తుంది. బీపీ కనుక కన్ఫర్మ్ అయిన తర్వాత టాబ్లెట్ అనేది ఖచ్చితంగా వాడుతుండాలండి. అదేవిధంగా టాబ్లెట్ కూడా ఒకే టైంకి వేయటం చాలా అవసరం. అంటే హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా ఒకే టైంకి వేయాల్సిన అవసరం ఉంటుంది. బీపీని కలగజేసే రిస్క్ ఫ్యాక్టర్స్ని వీటిని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే స్మోకింగ్ ఉందనుకోండి, దాన్ని అవాయిడ్ చేయటము, తర్వాత ఆల్కహాల్ని కూడా అవాయిడ్ చేయటము, తర్వాత సాల్ట్ ఇంటేక్ కూడా బాగా తగ్గించడం అనేది చేయాలి. తర్వాత ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ చేస్తుండాలి. ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళలో 50% అనేది తక్కువ వస్తుంది, చేయని వాళ్ళలో 50% బీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ వాకింగ్, తర్వాత వెయిట్ మెయింటైన్ చేయడం అనేది చాలా ప్రధానమైనది. ఈ వ్యాధి లక్షణాలు తలనొప్పి ఉంటుందనుకుంటారు, తల తిరగటం ఉంటుందనుకుంటారు, దడ ఆయాసం కొంతమందికి ఉంటుంది, ముక్కులోంచి రక్తం కారటం కొన్ని లక్షణాలు ఉంటాయి. కానీ ఈ లక్షణాలు ఇతర వ్యాధుల్లో కూడా ఉంటాయి. తల తిప్పటం అనేది గుండె రక్తపోటు వ్యాధి లక్షణం కాదు. కారణం లేకుండా ఇతర కారణాల వల్ల కూడా కళ్ళు తిరుగుతాయి. కాబట్టి కళ్ళు తిరిగితేనే వచ్చి డాక్టర్ చూపించుకోవటం, లేకపోతే చూపించుకోకపోవటం ఇలా జరుగుతుంటుందండి. అందువల్ల ఈ వ్యాధి ఉదాహరణకి 2 ఉదాహరణలు చెప్తానండి. ఓ పేషెంటు పక్షవాతంతో మగతలో తీసుకొచ్చారు. వెంటనే డాక్టర్ చూసి ఆయన పక్షవాతం ఉందని నిర్ణయించారు. బీపీ చూస్తే 220/140 ఉంది. ఆయనకి బీపీ ఉందని కానీ అలాగే ఎప్పుడు చూపించుకోవడం కానీ జరగలేదు. కాబట్టి అలా సైలెంట్గా కనీసం 5-6 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. మరొక పేషెంట్ మధ్య వయస్కుడే, ఆఫీసులో పనిచేసుకుంటూ ఛాతీలో నొప్పి అన్నాడు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే గుండెపోటు అన్నారు, ఈసీ తీసి. అతనే 160/100 ఉన్నది. కొద్ది బీపీఏ, కానీ ఆయన మందులు వాడట్లేదు. ఒకప్పుడు బీపీ ఉంది, నువ్వు మందులు వాడాలని డాక్టర్ చెప్పినా కూడా నాకే లక్షణాలు లేవులే అని ఆయన వాడట్లేదు మందులు. కాబట్టి ఇతర ఫ్యాక్టర్స్ కూడా కలిసి ఉండేటప్పటికి ఆ బీపీఏ ప్రధాన కారణంగా అతని గుండె నొప్పి వచ్చింది. ఈ విధంగా సైలెంట్గా పెరిగే జబ్బిది. అధిక రక్తపోటు సమస్య ఇప్పుడు నడి వయసులోనే మొదలైపోతోంది. అధిక బరువు మొదలుకొని
పొగ తాగడం, షుగర్ జబ్బు, మానసిక ఒత్తిడి, మితిమీరిన ఉప్పు వాడకం ఇలా ఎన్నో అంశాలు హై బీపీని తెచ్చిపెడుతున్నాయి. హై బీపీ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బరువు, స్థూలకాయం, మధుమేహం, పొగ తాగడం, మద్యపానం, మానసిక ఒత్తిడి, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, మితిమీరిన ఉప్పు వాడకం. అధిక రక్తపోటుకు 90% మందిలో ఇవే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. మిగిలిన 10% మందిలో ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక జబ్బుల మూలంగా అధిక రక్తపోటు సమస్యగా మారుతోంది. ఒకప్పుడు 50-60 ఏళ్లలో కనిపించే హై బీపీ ఇప్పుడు 25-30 సంవత్సరాల వయసులోనే వచ్చి పడుతోంది. ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక సమస్యలకు కారణమవుతోంది. బీపీతోనే చాలా మేజర్ కాంప్లికేషన్స్ ఉంటాయండి. ఎట్లా అంటే బీపీ పెరిగిపోయి హిమరేజ్ రావటం, బ్రెయిన్ హిమరేజ్ రావటం, సివిఏ స్ట్రోక్ రావటం జరుగుతుంది. అంటే హిమరేజ్ రావటము లేకపోతే ఇన్ఫెక్ట్ రావటం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ హిమరేజ్లో అయినప్పుడు కోమలకు పోవటం, ఈ సీరియస్ కండిషన్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా హార్ట్ అటాక్ రావటం, కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఎంఐ రావటం, హార్ట్ ఫెయిల్యూర్ రావటం కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత రీనాల్లో హిమాచురియా రావటం, కిడ్నీ ఫెయిల్యూర్ రావటం కూడా జరుగుతుంది. అయితే బీపీ ఎక్కువైనప్పుడు కంటి నరాల్లో ఉండే రెటీనా హిమరేజ్ వచ్చేసి చూపు కూడా పోతుందన్నమాట. ఆప్టిక్ న్యూరోసిటీస్ డెవలప్ అయ్యి చూపు కూడా మందగించడం, కోల్పోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి బీపీని ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలి. కొద్దిమంది బీపీ టాబ్లెట్ వాడిన తర్వాత నార్మల్గా బీపీ అనేది 1 month తర్వాత నార్మల్ అవుతుంది. ఇంకా బీపీ నార్మల్ అయింది కదా అని చెప్పి టాబ్లెట్ ఆఫ్ చేస్తుంటారు. ఆ విధంగా ఆఫ్ చేయొద్దండి. బీపీ అనేది ఒకసారి వచ్చింది, డాక్టర్ కన్ఫర్మ్ చేశారు అని అంటే అవి వాడుతూనే ఉండాలి. ఫ్రీక్వెంట్గా మామూలుగా బీపీ అనేది చెక్ చేసుకోవటము. ఈ రోజుల్లో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే 35 years రాగానే ప్రతి వ్యక్తి కూడా బీపీతోనో, షుగర్తోనో, థైరాయిడ్తోనో ఏదో సమస్యతో బాధపడుతున్నారు. హాస్పిటల్కి వచ్చే వాళ్ళు వచ్చేది జలుబు కానివ్వండి, దగ్గుతో కానివ్వండి. కానీ బట్ బీపీ చూసినప్పుడు, షుగర్ చూసినప్పుడు అది డిటెక్ట్ అవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇయర్ 35కి వస్తున్నారంటే ఇంటర్మీడియట్లీగా బీపీ చెక్ చేయించుకోవటము తప్పకుండా అవసరం. సెకండరీ హైపర్ టెన్షన్ అనేది ఫియోక్రోమోసైటోమా ఎడ్రినల్ ట్యూమర్స్లో దీంట్లో సెకండరీ హైపర్ టెన్షన్ వస్తుందండి. అదేవిధంగా కిడ్నీ ప్రాబ్లమ్స్లో రీనల్ ఆర్టరీ స్టెనోసిస్తో పాటు గ్లోమరులర్ నెఫ్రైటిస్ వీటిల్లో కూడా గ్లోమరులర్ డిసీజెస్ ఆఫ్ ద కిడ్నీలో కూడా మనకి బీపీ అనేది పెరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి సెకండరీ హైపర్ టెన్షన్గా చెప్పుకోవచ్చు. హై బీపీ మొదలయ్యాక ఇక దాన్ని అదుపులో ఉంచుకునేందుకు జీవితాంతం మందులు వాడాల్సిందే తప్ప మన ముందు మరో పరిష్కార మార్గం లేదు. రక్తపోటు అదుపులో ఉంది కదా అని మధ్యలో మందులు మానేస్తే రక్తపోటు తిరిగి మళ్లీ పెరుగుతుంటుంది. బీపీ చక్కగా అదుపులో ఉంటున్నప్పుడు తరచూ మందులు మార్చాల్సిన అవసరం ఉండదు. బీపీ అదుపులోకి రానప్పుడు, బీపీ మందుల మూలంగా దుష్ఫలితాలు కనిపిస్తున్నప్పుడు మాత్రమే డాక్టర్లు మందుల్ని, వాటి మోతాదుల్ని మారుస్తుంటారు. బీపీని అదుపులో ఉంచుకునేందుకు 1 కన్నా ఎక్కువ మాత్రలు వేసుకోవాలన్న కొత్త తరహా చికిత్స ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. 30-40 సంవత్సరాల కిందట ఈ 70 ఏళ్ళ వాళ్ళకి 170, 80 ఏళ్ళ వాళ్ళకి 180 ఉండొచ్చు అనుకునేవారు. ఇప్పుడు లేటెస్ట్గా వైద్య శాస్త్రజ్ఞులు ఏమని నిర్ధారించారంటే అంత పెద్దవాళ్ళైనా సరే 80 ఏళ్ళ వాళ్ళకు కూడా 140/90 దాటకూడదు. యాక్చువల్గా 50 సంవత్సరాల వరకు డైస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందండి, రెండూ పెరుగుతాయి. 50 ఏళ్ళు దాటాక, 60 సంవత్సరాలు దాటాక సిస్టాలిక్ హైపర్ టెన్షన్ ఆఫ్ ఎల్డర్లీ అని ఒక కండిషన్ ఉందండి. అది చాలా ఎక్కువ అవుతుంది. 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి, దాటిన రక్తపోటు పేషెంట్లో 65% మందికి ఈ సిస్టాలిక్ హైపర్ టెన్షన్ ఉంటుంది. అంటే ఏంటంటే 180/90, కిందది పెరగదు, 90 లోపు ఉంటుంది. కానీ పైది మాత్రం 180, 190. ఇది చాలా ప్రమాదం అని చెప్పి వైద్య శాస్త్రం నిర్ణయించారు. కాబట్టి వీళ్ళకి పక్షవాతం, వీళ్ళకి గుండెపోటు, వీళ్ళకి మూత్రపిండాల వ్యాధి ఎక్కువగా వస్తుందండి. కాబట్టి వృద్ధుల్లో కూడా హై బీపీ ఉండకూడదు, ముఖ్యంగా ఈ సిస్టాలిక్ హైపర్ టెన్షన్. బీపీ అనేది గుండె నుంచి రక్తనాళాల్లోకి ప్రవహిస్తుంది, ధమనంలో ప్రవహించేటప్పుడు కలిగించే ఒత్తిడినే రక్తపోటు అంటారండి. నార్మల్గా 120/80 కంటే తక్కువ ఉండాలి. 120/80 నుంచి 139/89 వరకు ఉంటే అప్పర్ నార్మల్, ప్రీ హైపర్ టెన్షన్. 140 దాటితే ఖచ్చితంగా అది రక్తం. మొదటి రీడింగ్లోనే మనం బీపీ ఉందని చెప్పం. డాక్టర్లు 2-3 సార్లు చూసి, వారం తర్వాత చూసి నిర్ధారణ చేస్తారు. బీపీలో 2 రకాలు ఉన్నాయండి.
ఎసెన్షియల్ హైపర్ టెన్షన్, సెకండరీ హైపర్ టెన్షన్. 195 మందికి ఎసెన్షియల్ హైపర్ టెన్షన్. అంటే కారణం ఏమి ఉండదు. కారణం వంశపారంపర్యంగా రావటం, ఎన్విరాన్మెంటల్ పరిసరాల ప్రభావం. పెద్దవాళ్ళకి, తల్లిదండ్రులకి, తాత ముత్తాతలకి, అన్నదమ్ములకి ఉంటే మనం కూడా ఉండొచ్చు అని చూపించుకోవాలి ముందే. అంతేగాని నాకు ఉండదు అని అనుకోకూడదు. అట్లాగే స్థూలకాయం మొదలైనటువంటి లక్షణాలు, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, వ్యాయామం లేకపోవడం, సెడెంటరీ హ్యాబిట్స్ ఇలాంటివి ఉన్నవాళ్ళు బీపీ, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఉప్పు ఎక్కువగా తీసుకోవటం, ఇలాంటి ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ హెరిడిటీగా వచ్చేదేమో వంశపారంపర్యంగా వస్తుంది. ఈ 2 కారణాల వలన ఈ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ వస్తుంది. రీనల్ హైపర్ టెన్షన్ అనేది, సెకండరీ హైపర్ టెన్షన్ అనేది ఒక 5% అండి. 100 మందిలో 5గురికే. అది 30 ఏళ్ళ లోపే 180/120 అట్లా ఉంటుంది. వెంటనే ఉబ్బు కామర్లు కానీ, ఎండోక్రైన్ వినాళ గ్రంథుల వ్యాధులు కానీ, కోఆర్క్టేషన్ అయవట్ట పురోధమని వ్యాధులు కానీ, ఇంకా అనేక వ్యాధులు ఉన్నాయి. అవన్నీ రేరు. అవి పరీక్ష చేసి చిన్న వయసులోనే హై బీపీ ఉంటే డాక్టర్, ఫిజిషియన్ కానీ, కార్డియాలజిస్ట్ కానీ అన్ని టెస్టులు చేయించి, అది సెకండరీ హైపర్ టెన్షన్ అయితే కొన్నిట్లో ఆపరేషన్ అవసరం అవుతుంది. అప్పుడు బీపీ పర్మనెంట్గా తగ్గుతుంది. కానీ 195 మందికి ఉండే ఈ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ మాత్రం జీవితాంతం ఉంటుంది. దాదాపు జీవితాంతం మందులు వాడాల్సింది. అధిక రక్తపోటును అదుపులో ఉంచుకునేందుకు ఏం చేయాలి? జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రోజువారీ ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఉప్పు వాడకం ఎలా ఉండాలి? హై బీపీని అదుపులో ఉంచుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పాతిక 30 సంవత్సరాల క్రితం వరకు రక్తపోటులో కింది సంఖ్యలో పెరుగుదలల్ని మాత్రమే హై బీపీకి సంకేతంగా పరిగణించేవాళ్లు. పై సంఖ్యలో పెరుగుదలను అంతగా పట్టించుకునేవాళ్లు కాదు. కానీ నేటి ఆధునిక వైద్యంలో ఇవాళ పై సంఖ్యలో పెరుగుదలను డాక్టర్లు హై బీపీకి సంకేతంగా గుర్తిస్తున్నారు. సిస్టోలిక్ ప్రెషర్ పెరుగుతోందని గుర్తించినప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్లలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఉప్పు వాడకాన్ని బాగా పరిమితం చేయాలి. రోజుకు 15 గ్రాములకు మించి ఉప్పును తీసుకోకూడదని చెబుతారు డాక్టర్లు. ఉప్పు తగ్గించాలండి. మనం 10 to 15 గ్రామ్స్ తీసుకుంటాం. భారతీయులు 6 గ్రామ్స్ కంటే తక్కువ తీసుకోవాలి. సోడియం క్లోరైడ్ అంటే 2.6 గ్రామ్స్ ఆఫ్ సోడియం అంటే 6 గ్రాముల ఉప్పు. మామూలుగానే మనం అందరం ఎక్కువ వేసుకుంటాం ఉప్పు. మజ్జిగన్నం, పెరుగన్నంలో ఉప్పు వేసుకోకూడదు. పచ్చళ్ళు, అప్పడాలు ఇట్లాంటివి, క్యాండ్ ఫుడ్స్, వేరుశనగకాయలు, సాల్ట్ ఫుడ్స్ తగ్గించేసేయాలి. ఉప్పు పూర్తిగా మానక్కర్లేదు. పూర్తిగా మానేసినా కూడా దుష్ఫలితాలు ఉంటాయి. కాబట్టి డాక్టర్ సలహా ప్రకారం సివిరిటీ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ని బట్టి డాక్టర్ చెప్తాడు. ఆ విధంగా ఉప్పు తగ్గించి వాడాలి. పూర్తిగా మానేయక్కర్లేదు. అలాగే స్థూలకాయం ఉంటుంది. స్థూలకాయం బరువు తగ్గిన కొద్దీ బీపీ తగ్గుతుంది. 150/100, 160/100 కొద్దిపాటి బీపీ ఉన్నవాళ్ళు ఈ స్థూలకాయం తగ్గించుకుంటే బీపీ కూడా తగ్గుతుంది. అట్లాగే ధూమపానం పూర్తిగా మానేయాలి. మద్యపానం ఉన్నవాళ్ళు కూడా బీపీ పెరుగుతుంది. క్రానిక్గా చాలా కాలంగా మద్యపానం తీసుకునే వాళ్ళకి బీపీ పెరుగుతుంది. కాబట్టి ఆ అలవాట్లు మానేస్తే వ్యాయామం కూడా మంచి ఎక్సర్సైజులు చేస్తుంటే, ఐసోటానిక్ ఎక్సర్సైజ్, రోజువారీ వాకింగు, ఈదటం, జాగింగు, సైకిల్ దొక్కటం ఇలాంటి సాధారణ వ్యాయామాలు కనుక రోజుకి 45 నిమిషాలు కనీసం వారానికి 5 రోజులు చేస్తుంటే అధిక రక్తపోటు ఇవన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి. చక్కటి సమతులాహారాన్ని తీసుకోవడం, ఉప్పు వాడకాన్ని పరిమితం చేయడం, ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవడం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం హై బీపీని నివారించే ఉత్తమమైన పరిష్కార మార్గాలు. హై బీపీ అనేది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో రకాల జబ్బులకు మూల కారణమన్న విషయాన్ని మనం సదా గుర్తుంచుకోవాలి. తరచూ రక్తపోటును పరిశీలించుకుంటూ ఉండాలి. రక్తపోటు పెరుగుతోందని తెలిసినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. జీవన శైలి, ఆహారం, అలవాట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ హై బీపీని మనం చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. వయసు పైబడ్డాక కనిపించే రక్తపోటుతో పోలిస్తే 25-30 సంవత్సరాల్లో మొదలయ్యే రక్తపోటే చాలా ప్రమాదకరం అని చెప్తారు డాక్టర్లు. రక్తపోటు విషయంలో నిరంతర అప్రమత్తతే మనకు రక్షణ కవచం. తరచూ డాక్టర్ని సంప్రదిస్తూ బీపీని చెక్ చేయించుకుంటూ ఉండాలి.
రక్తపోటు పెరుగుతోందని తెలిసినప్పుడు జీవనశైలి, ఆహారపు అలవాట్లను మార్చుకోవడంతో పాటు మందుల వాడకాన్ని మొదలుపెట్టాలి. రక్తపోటును అదుపులో ఉంచుకోవడం అంటే మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవడమే. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.